వెల్కమ్ టు విష్ణు టాక్స్. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా కొన్ని పాత సాంప్రదాయాలు మాత్రం సమయాన్ని జయిస్తూ కొనసాగుతూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన ఓ పెళ్లి ఆచారం ఇందుకు నిదర్శనం. ఆధునిక సమాజంలో అరుదుగా కనిపించే ఈ రీతి ఒకే మహిళను ఇద్దరు సోదరులు వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా నుంచి జాతీయ చర్చల వరకు హాట్ టాపిక్ గా మారింది. సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఈ వివాహ వేడుకలో వందలాది బంధువులు హాజరు కాగా ఆ వీడియోలు వైరల్ అవుతూ జోడీ ద్వారా సాంప్రదాయం మళ్ళీ వెలుగులోకి తెచ్చాయి. నేటి ఆధునిక సమాజంలో అందరితోనూ కలిసి జీవిస్తూనే పురాతన ఆచార సాంప్రదాయాలను కొందరు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న ఓ వ్యవహారం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతకు సమీప షిల్లే గ్రామానికి చెందిన ప్రదీప్, కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులతో ఇటీవల వివాహం జరిగింది. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా అతడి సోదరుడు కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. 3 రోజుల పాటు సాగిన ఈ వేడుకకు వందల మంది బంధువులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సొంత నిర్ణయంతోనే ఈ పెళ్లి చేసుకున్నామని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురు చెప్పారు. ఈ సాంప్రదాయం గురించి ముందే తెలుసునని, ఈ బంధాన్ని తాను గౌరవిస్తానని వధువు స్పష్టం చేశారు. అయితే అసలు ఈ జోడీ దారా అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకునే విధానమే జోడీ దారా. దీన్ని జడ్జ్ గాను పిలుస్తారు. పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకుని వస్తారు. ఇక్కడ జరిగే వివాహ తంతును సేంజ్ గా వ్యవహరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుడిని తండ్రిగా పేర్కొంటారు. చట్టం ప్రకారం ఈ సాంప్రదాయం నిషేధంలో ఉన్నప్పటికీ జోడీదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వ్యాపించి ఉన్నారు. మొత్తంగా వీరి జనాభా దాదాపు 3 లక్షలు. అయితే ఇక్కడ శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచారంలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీ దారా సాంప్రదాయాన్ని రహస్యంగా అనుసరిస్తున్నట్లు ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని జౌన్సార్ బాబర్, హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీనిని ఇంకా పాటిస్తున్నారు. కేవలం బదానా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇటువంటి 5 వివాహాలు జరిగాయి. ఈ సాంప్రదాయం వెనుక అసలు కారణం పూర్వీకుల భూమి మరింత విభజనకు గురికాకుండా చూడటమేనని కేంద్రీయ హల్తీ సమితి జనరల్ సెక్రటరీ వెల్లడించారు. వేల ఏళ్ల కిందటే ఈ పద్ధతి మొదలైందన్న ఆయన, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం, పరస్పర అవగాహనను పెంచడం మరో కారణం అన్నారు. పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చుననే భావన కలుగుతుందన్నారు. మహిళా విద్య పెరుగుదల, జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ సాంప్రదాయం నెమ్మదిగా కనుమరుగవుతున్న కొన్ని గ్రామాల్లో మాత్రం రహస్యంగా కొనసాగుతోంది. ఇది పూర్వీకుల భూమిని కాపాడడానికి, కుటుంబ ఏకతను నిలుపుకోవడానికి ఉద్దేశించిన పద్ధతి అని స్థానికులు చెబుతున్నారు. కాలం మారిన ఈ సాంప్రదాయం ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాల్లో జీవించి ఉండడం పాత ఆచారాలు ఎంత బలమైన వేర్లు కలిగి ఉన్నాయో చెప్పకనే చెప్తున్నాయి.